కనీస సౌకర్యాలంటే దాడులా కనీస సౌకర్యాలంటే దాడులా మహిళలపై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులు వెంటనే మహిళలపై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులు వెంటనే క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు వెంటనే మహిళలపై దాడి చేసిన ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు వెంటనే మహిళలపై దాడి చేసిన ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు వెంటనే క్షమాపణ చెప్పాలి ఖబర్దార్ వైసీపీ రౌడీలారా खबरदार వైసీపీ గుండాలారా 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 खबरदार వైసీపీ రౌడీలారా క్షమాపణ చెప్పాలి అనంత వెంకటరామరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి అనంత వెంకటరామరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి అనంత వెంకటరామరెడ్డి వెంటనే అరెస్ట్ చేయాలి వైసీపీ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి వైసీపీ గుండాలను వెంటనే మహిళపై దాడి చేసిన వైసీపీ గుండాలను వెంటనే మహిళపై దాడి చేసిన వైసీపీ గుండాలను అరెస్ట్ చేయాలి మహిళపై దాడి చేసిన వైసీపీ గుండాలను వెంటనే ముఖ్యంగా నిన్నటి రోజున అనంతపురం నగరంలో పార్వతమ్మ కాలనీలో ఒక మహిళ లక్ష్మీదేవి అనే మహిళ ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఇంటి పట్టాలు ఇవ్వండి, త్రాగడానికి మంచినీరు ఇవ్వండి, ఇక్కడ రోడ్లు వేయండి, ఇక్కడ చెత్త అంతా కూడా శుభ్రం చేయండి అని చెప్పేసి న్యాయమైనటువంటి డిమాండ్స్ని మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు దానికి సమాధానం చెప్పకుండా మరి వ్యంగ్యంగా తెలుగు భాషలో చెప్పలేనటువంటి పదాలు వాడడము, ఒక గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఉంటూ ఈ రకంగా వ్యవహరించడాన్ని మేము కమ్యూనిస్టు పార్టీగా తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉన్నది. మరి ఎమ్మెల్యే గారి పైన వెంటనే మరి లక్ష్మీదేవి పైన మరి ఎమ్మెల్యే తమ్ముడు అనంత చంద్రారెడ్డి సుబ్బారెడ్డి నేతృత్వంలో 10 మంది ఆమె ఇంటికి వెళ్ళి మరి విచక్షణారహితంగా దాడులు చేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా అంటుంది ఇది కమ్యూనిస్టు పార్టీ. మొన్న ఏమో రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం సభలో మరి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన మరి అదేవిధంగా TV5 అనిల్ పైన విచక్షణారహితంగా నిజంగా మానవత్వం ఎక్కడైనా మంట కలిసిందనే పద్ధతుల్లో వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులా ఫ్యాక్షనిస్టులా ఈ రకంగా మరి వ్యవహరించి మరి దాడులు చేయడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి ఓ పక్క ఏమో భారీ ఎత్తున ప్రకటన చేస్తూ ఉన్నాడు. సిద్ధం సభలు మాది మహిళల పక్షపాతి ప్రభుత్వం, మహిళలను రక్షించే ప్రభుత్వం అని చెప్తూనే మరి కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వైసీపీ గుండాలు ఒక మహిళని చూడకుండా ఈ రకమైనటువంటి దాడులు చేయడం అనేది ఏమైనా సబబా అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ యొక్క ఘటనకి బాధ్యులైనటువంటి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఈ రకంగా దాడికి పాల్పడినటువంటి ఆ గుండాల పైన మరి నిన్నటి రోజున దాడి జరిగితే ఇదివరకు కూడా పోలీసులు మరి కేసులు పెట్టినటువంటి పాపాన లేదు. చూడండి ఏ రకంగా ఇవాళ డెమోక్రసీ ఏ రకంగా కూనైపోతుందో దీని అందరూ కూడా అనంత ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున మా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త లక్ష్మీదేవమ్మ అనంతపురం నగరంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి అవినీతి పైన ఏమైనా ప్రశ్నించలేనని దాడులు చేస్తున్నా. ఇవాళ ప్లాస్టిక్ని ఇవాళ నిషేధిస్తామని చెప్పి ప్రకటనలు చేసి కొన్ని రోజులు మాత్రమే ప్లాస్టిక్ని మరి కొన్ని రోజులు నిషేధించి మిగతా తర్వాత ప్లాస్టిక్ ఇవాళ యథాక్షంగా మరి ఇవాళ జరుగుతూ ఉందంటే మరి ఆ యొక్క ఏజెన్సీలతో మీరు ఏమైనా కక్కుర్తి పడి కాసులకి మీరందరూ కూడా తలెక్కారని చెప్పేసి ఏమైనా ప్రశ్నించిందా? ఇవాళ 2 నెలలుగా అనంతపురంలో వేసవి ఎండలు చూడండి ఏ రకంగా ఉన్నాయో. మంచినీరు సమస్య ఇవాళ కొట్టుమిట్టాడుతూ ఉన్నది. ఇవాళ మంచినీటి ఇంత పెద్ద నగరంలో
మరి లక్షలాది మంది ప్రజలు నివసించి ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య ఇవాళ సరిగ్గా లేదు. ఎక్కడ కూడా సరైనటువంటి నీరు రాలేదు. అసలే వేసవి కాలం. ప్రజలు ఏమడుగుతా ఉన్నారు? గొంతు తడుపుకోవడానికి, కనీస అవసరాలు తీర్చుకోవడానికి మీరు అడుగుతా ఉన్నారు. ఆ వైపు మీరు ప్రయత్నాలు చేయకుండా, మరి ఆ యొక్క సమస్యలు పరిష్కరించకుండా, ఆ యొక్క సమస్యలు ప్రశ్నించిన వాళ్ళపైన ఈ రకంగా దాడులు చేస్తారా? ఇవాళ మరి డంపింగ్ యార్డ్ తరలిస్తామని చెప్పారు, తరలించారా? దొమ్ముందా మీకు? ఎన్నికల ముందు ఏం చెప్తారు? డంపింగ్ యార్డ్ తరలిస్తామని చెప్తారు. మరి ఇవాళ బయో మైనింగ్ ద్వారా మరి ఏ మేరకు అక్కడ అవినీతి జరిగిందో ప్రజలకు తెల్లా? దాదాపు ఇవాళ మేధావులు ప్రజానికం దాదాపు బయో మైనింగ్ ద్వారా 25 కోట్ల రూపాయలు ఇవాళ దోచుకున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళని చెప్పేసి ఇవాళ మరి గుసగుసలాడుతున్న సందర్భాలు. మరి ఇవాళ అభివృద్ధి పేరుతో అనంత వెంకటరామిరెడ్డి ఈ రకంగా అవినీతి పాల్పడినట్టు వాటిపైన మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీగా బహిరంగ చర్చకు సిద్ధం. మేము కూడా మీరు చేసినటువంటి అవినీతి పేరు మరి ఖచ్చితంగా ప్రజలకు వివరించడానికి మేము కూడా కరపత్రాల ద్వారా, పోస్టర్ల ద్వారా, ఉద్యమాల ద్వారా మరి ఖచ్చితంగా ఈ యొక్క ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మీ అంతు చూస్తాం. మీరు దాడుల రూపంలో ఈ రకంగా వ్యవహరిస్తే మేము కూడా ప్రజా ఉద్యమాల ద్వారా ఇలాంటి దాడులకు పాల్గొన్న గుండాలకు తగిన బుద్ధి చెప్పే చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీనే. ఈ జిల్లాలో ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా, ఈ నగరంలో రౌడీలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీదే. ఇవాళ మా కార్యకర్త పైన దాడులు చేస్తే మేము న్యాయబద్ధంగానే పోలీసు వారికి మరి వినవించడం జరిగింది, న్యాయబద్ధంగానే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదివరకు మీరు చర్యలు తీసుకోలేదు. మా సహనాన్ని మీరందరూ కూడా పరీక్ష పెట్టమాకండి. మాకు కూడా దాడులు చేయడం తెలుసు. మేము కూడా మరి గతంలో ఈ నగరంలో ఉన్నటువంటి రౌడీ సీటర్లను తరిమి కొట్టినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ. తస్మాత్ జాగ్రత్త. మేము కూడా కాపు కాస్తాం. మీరు ఎలా నగరంలో తిరుగుతారో కూడా మేము కూడా ఆ రకంగా మా యొక్క ప్రయత్నాలు కూడా చేస్తాం. వెంటనే వెంకటరామిరెడ్డి బాధ్యతాయుత పదవిలో ఉన్నారు, మీరు వెంటనే దిగి వచ్చి క్షమాపణ చెప్పండి, ఆ మహిళకి న్యాయం చేయండి. అదేవిధంగా ఎవరైతే ఈ దాడికి పూనుకున్నారో ఆ యొక్క గుండాలను, రౌడీలను పైన కేసులు పెట్టి మరి శిక్షించాలని చెప్పేసి ఇవాళ కోరడం జరుగుతూ ఉన్నది.